ఇంటి నిండా శబ్దాలు ఉన్నా వాటిలో ఒక్కటైనా తన బిడ్డకు వినిపించడం లేదన్న ఆలోచన తల్లిదండ్రులను మానసికంగా కుదిపేస్తుంది. పిలిచినా స్పందన లేదు. అమ్మ మాటలు అర్థం కాక అయోమయంగా నిలిచిపోయే చూపులు. ఆ మౌనం మాటల కన్నా ఎక్కువగా భయాన్ని కలిగిస్తున్న పరిస్థితి. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ బాపూజీనగర్లోని నాగన్న చెరువు 13వ వార్డుకి చెందిన షేక్ ముంతాజ్ గారు, ఆమె భర్త షేక్ కలిషావలి గారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ 3 పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. కాని వారి అబ్బాయి పుట్టుకతోనే చెవిటి, మూగ. తమ బిడ్డను వినగలిగేలా, మాట్లాడగలిగేలా చేయడం కోసం నిరంతరం కష్టపడిన డబ్బుతో గుంటూరులోని బయ్యా ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్లో 6 లక్షల రూపాయలను ఖర్చు చేసి 2021లో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించడంతో ఆ బాబు మొదటిసారి వినగలిగాడు, మాట్లాడగలిగాడు. కాని ఇటీవల వినికిడి పరికరం పనిచేయడం ఆగిపోయింది. బ్యాటరీలు, వైర్లు, మెదడుకు మ్యాపింగ్, మళ్లీ వినేందుకు అవసరమైన ఖర్చు 46,000 రూపాయలు. ఆ కుటుంబానికి ఈ మొత్తం భరించలేని భారంగా మారింది. ఈ బాబు పరిస్థితిని తెలుసుకున్న గుడ్లవల్లేరు మండలం గాదెపూడి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ వీరనాల బాలాజీ గారు వెంటనే P4 కార్యక్రమంలో మార్గదర్శిగా నమోదు చేసుకుని షేక్ ముంతాజ్ గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. వినికిడి పరికరానికి అవసరమైన బ్యాటరీలు, వైర్లు, మ్యాపింగ్ ఖర్చులు పూర్తిగా ఆయనే భరించి ఆ బాబు భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు. నమస్తే అండి, నా పేరు ముంతాజ్ అండి. బాబుకి ఏంటంటే బై బర్త్ డెఫ్ అండ్ డమ్ అండి. ఇక్కడ బయా శ్రీనివాసరావు, బయా సుధీర్ అండి. ఆ డాక్టర్స్ చూసి వాడికి బెరా టెస్ట్ చేసిన తర్వాత వాడికి వినపడదని వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు సర్జరీ చేశారు, బయట హియరింగ్ ఎయిడ్ పెట్టారు. అప్పటికి వినపడడం మాత్రం ఆ మిషన్ పెట్టాక వచ్చింది సార్. స్పీచ్ థెరపీ తర్వాత వాడు బాగానే వినపడడం, నేర్చుకోవడం, అమ్మ అనడం. ఫస్ట్ టైం అమ్మ అన్నాడు సార్. 4 years 5 years వెయిట్ చేశాను సార్ వాడు అమ్మ అంటాడు అని చెప్పి. 1 గంట సార్ మాట్లాడారు సార్. ఎంక్వైరీ తీసుకున్నారు, మీ ప్రాబ్లం ఏంటని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత వీరనాల ఫౌండేషన్ ద్వారా, వీరనాల బాలాజీ సార్ ద్వారా మాకు హెల్ప్ అందింది సార్. అలాగే బాబు కోరికైన సైకిల్ని కూడా అందించారు. ఈ రోజు ఆ బాబు మళ్లీ వినగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ బాబుకి బై బర్త్ డెఫ్ హియరింగ్ ప్రాబ్లం ఉంది. వినగానే చాలా బాధేసింది. అంటే ఆ తల్లిదండ్రులు ఆ రోజు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆనందం చూస్తే నాకు అసలుకి నేను ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఇంతకు మించి ఇంకేముంటుంది మనకి. అంటే మనం కూడా సంపాదించిన తర్వాత దానికి కూడా ఒక అర్థం అనేది ఉండాలి కదా. మన దగ్గర 10 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 10 రూపాయో సొసైటీ కోసం చేయడంలో చాలా మీనింగ్ఫుల్ థింగ్ అది. సేవా మనసుతో ముందుకొచ్చిన మార్గదర్శి చేయూత ఆ కుటుంబానికి జీవితంపై ధైర్యాన్ని కల్పించింది. మార్గదర్శి సేవల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు అండగా నిలవండి.